ముఖ్యంగా విషయాల్ని విపులంగా ప్రజలకు తెలియజేసేటటువంటి పాత్రికేయ మిత్రులకు నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ దుప్పలపూడి గ్రామంలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి విషయాల్ని రాజకీయాలకి వాడుకుంటున్నారు. అంతే తప్ప ఈ కుటుంబాలకి అన్యాయం జరిగిన కుటుంబానికి న్యాయం చేద్దాం, ఆర్థిక సహాయం చేద్దాం అనే ఆలోచన లేదు. ఎంతసేపు తెలుగుదేశం పార్టీని, వారికి సంబంధించినటువంటి నాయకుల్ని రకరకాలుగా వేధించడం అనేది అనాది నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి, ముఖ్యంగా డాక్టర్ గారు మీరు మాత్రం ఎప్పుడూ కూడా అదే కోణంలో నడుస్తున్నారు. దానివల్ల రాజకీయ ప్రయోజనం ఉంటుంది అనుకుంటే అది శూన్యం, అది తాత్కాలికం మాత్రమే. ఎంచేతంటే అనేక ఇన్సిడెంట్లు జరిగాయి మీ టైంలో. జరిగినట్లకి మరి పులగుర్తలో పంపన ఆనందరావు కానీ, అదేవిధంగా ఆర్ఎస్పేటలో మీనాక్షి కానీ, మరి ఇన్సిడెంట్లు అన్నీ జరిగాయి. ఇవన్నీ నిలకడగా సుదీర్ఘకాలంగా పనిచేసేవి కాదు. సుదీర్ఘంగా పనిచేసేవి ఏమిటంటే మన నడవడిక. మనం ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఇరువురి మధ్య వివాదానికి కారణం కూడా మీరే. ఎవరో రామకృష్ణారెడ్డి గారికి మీకు కూడా. గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు. మూడారెడ్డి గారు 4 సార్లు చేసినప్పుడు కూడా, ఆ తర్వాత మిగిలిన 5 సార్లు కూడా మరి మిగిలినటువంటి వాళ్ళు చేశారు. ఎక్కడ ఎప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎమ్మెల్యే అయినా సరే ప్రతిపక్ష నాయకుని తీసుకొచ్చి మంచి చేయించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ గుండాయుజం జరుగుతుందని దుప్పలపూడి గ్రామాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి మీరు నిర్ణయించుకున్నారని అర్థమవుతుంది. ఎందుచేతంటే ఇక్కడ దళితులే వివాదం పడ్డారు తప్ప మరో కులం వారు కాదు. ముఖ్యంగా మరి కాపు సామాజిక వర్గం అంటే బహుశా మీరు నన్ను చూసో, పవన్ కళ్యాణ్ చూసో, మరొకరిని చూసో కొంచెం మీకు వ్యతిరేకంగా ఉంటున్నామని మీకు ద్వేషం కలిగి ఉండొచ్చు. అదేవిధంగా మరి వీళ్ళని కూడా, మరి దళితులను కూడా అదే విధంగా చూశారు. మరి 21లో నడి రోడ్డు మీద బాలాజీ సెంటర్లో మీ మనుషులు ఒక దళితుడి మీద, గంగాధరం అన్న వ్యక్తి మీద దాడి చేశారు. అప్పుడు మీరు ఏం చేశారు? ఇది తప్పు, ఈ నడక నడకూడదని ఆ రోజునే మీరు ఖండిస్తే ఇటువంటి వివాదాలు వచ్చేవి కాదు. ఇది మీరు గమనించాలి. ప్రతిదీ కూడా రాజకీయంగా చూడడం కాదు, మానవత్వంతో ఒక మనిషిలా ఆలోచించాలి తప్ప ప్రతిదీ కూడా వంక పెట్టుకొని చేయవలసినటువంటి అవసరం లేదు. మరి మీ హయాంలో ఏ విధమైనటువంటి వివాదాలు వచ్చాయో, ఏ రకంగా ఉందో అన్నీ మీకు తెలుసు, మాకు తెలుసు. మరి అభివృద్ధి చూడాలి. నాయకుడు అన్న తర్వాత అభివృద్ధి చూడాలి. అది మా నాయకుడు చూసి మీరు నేర్చుకోండి. అంతేగాని మా గ్రామంలో సుమారు ₹1 కోటి వరకు కూడా ఖర్చు చేసి మౌలిక వసతులన్నీ కూడా కల్పించినటువంటి సందర్భం ఒక ఏడాది కాలంలోనే. అటువంటి పరిస్థితుల్లో అభివృద్ధినే మేము కోరుకుంటాం, కానీ వివాదాలకి తావులేదు. మేము ఎప్పుడో అన్న, తమ్ముడు, బావ, అక్క అనే పలకరించుకుంటాం, కానీ ఒకరికొకరు మేము ద్వేషంగా ఉన్నాం. ఇది అనపర్తికి చేరువలో ఉన్న ఒక కుగ్రామం. ఈ చిన్న గ్రామంలో మీరు రాజకీయాలు చేయడం కోసం ఎవరో మీకు 1, 2, 4 దొరికితే వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళతో మాట్లాడి, వాళ్ళేమో ఇక్కడ వచ్చినటువంటి మాకు న్యాయం చేయండి, మరి మేము అంతవరకు ఇవ్వలేము, కొంతవరకు ఏదో చేయగలం అనేటటువంటి మాటతో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టి మరి ఈ కార్యక్రమాన్ని జరిపించారు అనేది మీరు తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఈ వివాదం వచ్చిందనేది కూడా మీరు తెలుసుకోవాలి. నిర్దాక్షిణ్యంగా మోటార్ సైకిల్ మీద గుద్ది మనిషి అక్కడ మరణిస్తే ఆ రోజుని కూడా మరి మరణించక ముందు ఆ వ్యక్తిని, అదేవిధంగా గుద్దినటువంటి వాడిని వీళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎన్వి. అది మీరు గమనించాలి. మీకు ఇవన్నీ ఎవరు చెప్పరు. ఏం చేద్దంటే మీ మెప్పు కోసం మీకు ఏం కావాలో అవే చెప్తారు వాళ్ళు. ఇవి మాత్రం మీరు గ్రహించాలి.
ప్రతిదీ మీరు నమ్మవద్దు. గతంలోనే అలా చేశారు. ఎప్పటికైనా మీకు మార్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాస్తవానికి మీరు రాజకీయం 15-16 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. నేను సుమారు 60 సంవత్సరాలు దాటిపోయింది. మీ వయసుకి దగ్గర వచ్చినటువంటి రాజకీయ అనుభవం నాది. నేను చెబుతున్నా, మీరు నడక మార్చుకోండి, ద్వేషాలు పెంచుకోకండి. ఆర్ఎస్లో కూడా ఏ కేసు పెడదాం, ఎవరి మీద పెడదాం అని చివరికి పోలీసు వారిని కూడా మీరు డయాస్ మీద మీడియా సమక్షంలో విమర్శిస్తున్నారు. పోలీసు వారు ఏం చేస్తారు? మొట్టమొదటి ఎఫ్ఐఆర్ రాసి ప్రాథమికంగా తెలిసినటువంటి విషయాలు రాస్తారు. తర్వాత ఎంక్వైరీలు చేసి అది ఏమిటనేది నిజాలు తెలుసుకొని దాని మీద సెక్షన్లు మార్చి చేస్తారు. వీళ్ళేమో పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పోలీసులేమో వీళ్ళు కాపాడేయటం, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు, ఏదో చేశారంటూ అది తప్పుడు విధానం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అతను ఏం మాట్లాడాడో, ఏ విధంగా మాట్లాడాడో, అక్కడ ఏం జరిగిందో పూర్తిగా మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తిని అడిగి తెలుసుకోండి. ఆయన ఏదో చెప్పేస్తే మీరేదో మాట్లాడేస్తే కాదు. అవన్నీ కూడా మీరు గ్రహించుకొని మంచి నడకతో మీరు ముందుకెళ్తే మీకు భవిష్యత్తు ఉంటుంది తప్ప, లేకపోతే ఇదే పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉంటుందని మాత్రం మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. ఎంచేతంటే ఇప్పుడు జరిగేటటువంటి చరిత్ర అంతా చూసి చాలా వరకు అసహ్యం కూడా కలుగుతుంది. 10 మందికి చెప్పవలసినటువంటి మాజీ శాసనసభ్యులని మీరు దీన్ని రెచ్చగొట్టే విధంగా మాటి చీటిగా వాళ్ళ పిలిచి వీళ్ళ పిలిచి మరి వేణుగారు వచ్చారు. మరి వేణుగారి వర్గాలకు సంబంధించిన బీసీ వాళ్ళు పంపన ఆనందరావు కానీ, ఇక్కడ ఆర్ఎస్పేటలో మీనాక్షి కానీ వీళ్ళు ఏ విధంగా మరణించారు, ఎంత హింస పెట్టారు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అటు మరి ఆయన కూడా వచ్చి ఇక్కడ స్టేట్మెంట్లు ఇవ్వటమో, ఏదో మాట్లాడేసేయటమో, ఏదో బురద జల్లిపోవాలని చూస్తున్నారు. మీరు బురద జల్లినా మేము కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ బురద మాకేం అంటదు. ప్రజలు చూస్తున్నారు. ప్రజలు న్యాయ నిర్ణేతలు ఏ విధంగా మేము నడుస్తున్నాం, ఏ రకంగా ఉన్నారు అనేది మాకు అభివృద్ధి అంతే తప్ప మాకు ఇంకోటి కాదని మాత్రం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మరి ఇక్కడ అక్కడ కూడా దళితులు మాత్రం వివాదం పడ్డారు. లోకల్ వాళ్ళు మాత్రం కాదు, కొండగుట్టూరు నుంచి వచ్చారు. అందరికీ నమస్తే అండి. గత నెలలో 8వ తారీఖున దుప్పలపూడిలో బండారు వెంకటేశ్వరరావు అనే కాపు వర్గానికి చెందిన వ్యక్తిని బొంగు వీరబాబు అనే వెలమ వర్గానికి చెందిన వ్యక్తి యాక్సిడెంట్ చేయగా తన గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు. అది కోర్టులో అది పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ మీద ఉన్నాడు బొంగు వీరబాబు అనే వ్యక్తి. సుమారు 10 రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి కొడుకు, కోడలు, ఆ కుటుంబ సభ్యులు వచ్చి ఇన్సూరెన్స్ అది రావట్లేదండి, ఏజ్ ఎక్కువ మాదన, కొంచెం నాకు నష్టపరిహారం ఇప్పించండి అని చెప్పేసి అడగ్గా నేను వాళ్ళకి కబురు చేయడం జరిగింది. బొంగు వీరబాబు అనే వ్యక్తికి కబురు చేయగా వారం రోజుల తర్వాత బొంగు వీరబాబు, అతని భార్య, వాళ్ళ బంధువు, సమీప బంధువు కొమ్ము సత్తుబాబు, కొండగుంటూరు గ్రామం, అతని భార్య రావడం జరిగింది. అందులో 5 లక్షల రూపాయలు వీళ్ళు డిమాండ్ చేశారు. లేదమ్మా, వాళ్ళు కూడా పేదవాళ్ళే కదా, 5 లక్షలు వాళ్ళు ఇవ్వలేరు కదా, మీరు చూసి చెప్పండి అంటే, సరే 3 లక్షలు ఇవ్వండి, కేసు వెనక్కి తీసుకుంటామని వీళ్ళు అనటం జరిగింది. ఈ చనిపోయిన కుటుంబ సభ్యులు 3 లక్షలు కూడా కాదు, 2 లక్షల రూపాయలు ఇవ్వండి నష్టపరిహారం కింద. మీకు ఇల్లు అన్నా ఉందే, వాళ్ళకి ఆ ఇల్లు కూడా లేదు, రోడ్డు వారు పాకేసుకుని బ్రతుకుతున్నారు. చనిపోయిన వ్యక్తి చనిపోవడం వల్ల జీవనాధారం కూడా కోల్పోయారు అని చెప్పేసి అనడంతో వాళ్ళు 50,000 ఇస్తాను, కేసు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అనటం జరిగింది. అంటే చనిపోయిన అతని కోడలో, అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే 50,000 ఇస్తే సరిపోద్దా అని చెప్పేసి అనగా వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయడం జరిగింది. అంటే మమ్మల్ని చంపేస్తారా, మేము ఎంఆర్పిఎస్, మమ్మల్ని చంపేస్తారా అని చెప్పేసి వీళ్ళ మీద దాడి చేస్తుండగా నాతో పాటు కూర్చున్న వ్యక్తుల్లో అడ్డుకున్న వ్యక్తులను కూడా దాడి చేసి వాళ్ళు, ఈ లోపల మేము అందరం లేచి ఎవరినా ఎడదీసి ఇంక ఇక్కడ గొడవ పడుతుంది, దయచేసి ఇలాగ మీరు కోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి పంపేయడం జరిగింది. పంపేసిన తర్వాత ఒక 2 గంటలకే వీళ్ళని వాళ్ళు చూసి ఇంకా అక్కడితో నేను లేనండి ఇంక తర్వాత
నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వీళ్ళు ఏదో గొడవ పడ్డారని తెలిసింది. ఇందులో నా ప్రమేయం కానీ నాకు తెలిసి కానీ జరిగిన విషయం కాదు. ఈ సందర్భంగా డాక్టర్ గారికి ఒకటే చెప్తున్నాను నేను, ఎన్వి అనే గోండాని అరెస్ట్ చేయాలి, దళితుల మీద దాడి చేశాడు, ఏదేదో మాట్లాడుతున్నారు ఆయన. మరి ఆయనకు చెప్పేది ఒకటే, చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కొడుకు మీ పార్టీకి చెందినవాడే, బండారు మల్లేశ్వరరావు అలియాస్ శివ, మీ పార్టీకి చెందిన వ్యక్తే. వాళ్ళు వచ్చి రాగానే మీరు కనీసం ఏ పార్టీ అని చెప్పేసి అడగకుండా అన్యాయం జరిగింది, నిండు ప్రాణం పోయింది, వాళ్ళకి ఏదో న్యాయం చేద్దామన్న సదుద్దేశంతో మేమందరం కూర్చొని సెటిల్ చేద్దాం అనుకున్న మాట వాస్తవం. కానీ జరిగింది మీరు పూర్తిగా తెలుసుకోకుండా దీన్ని రాజకీయం చేసి, దీన్ని కుల మతాల మధ్య గొడవ కింద చిత్రీకరించి మీ రాజకీయ లబ్ధి కోసం, దయచేసి చెప్తున్నాను డాక్టర్ గారు, ఒకటే చెప్తున్నాను మీకు, మాది చిన్న గ్రామం. మా గ్రామంలో ఇప్పటి వరకు అన్ని జాతులు ఉంటాయి మా ఊళ్ళో. ఏ రోజున కూడా కులమత భేదాలు కానీ ఇటువంటి భేదాలు లేవు, రాజకీయ వైరాలు తప్ప. దాన్ని మీ రాజకీయం కోసం మీరు కులమతాల మధ్య చిచ్చు పెట్టి మాటలు దయచేసి మాట్లాడొద్దని మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే అదే దాడి చేసిన వ్యక్తులు ఆ రోజు ఆ ఇన్సిడెంట్ టైంలో నేను అక్కడ లేను, ఏం జరిగిందో కూడా నాకు పూర్తిగా తెలియదు. అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, వాళ్ళు వీళ్ళ ఇంటి మీద పడి దాడి చేస్తుంటే, చనిపోయిన కుటుంబం మీద పడి దాడి చేస్తుంటే మా గ్రామస్తులు చాలామంది అడ్డుకోవడం జరిగింది, అక్కడ ఘర్షణ జరిగిందట. అందులో కూడా దళితులు ఉన్నారు. ఈ దళితులు అందులో అడ్డుకున్న వాళ్ళు పెనుముచ్చు కృపావరం, ఇతను దళిత వర్గానికి చెందినవాడే, దొప్పలపూడే. కొత్తపిల్లి అభిజిత్, ఇతను కూడా దళిత వర్గానికి చెందినవాడే. వీళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది అడ్డుకున్న పాపానికి. డాక్టర్ గారు, మీకు దళిత సామాజిక వర్గం మీద అంత ప్రేమ ఉంటే వీళ్ళే దళితులే డాక్టర్ గారు. మీకు ఇంకో విషయం అండి, చనిపోయిన కుటుంబానికి కనీసం ఒక డాక్టర్గా ప్రాణం విలువేంటో మీకు తెలుసు, కనీసం సానుభూతి చూపించుకోకపోగా వాళ్ళకి వ్యతిరేకంగా దీన్ని రాజకీయం చేసి మీ రాజకీయ మైలేజ్ కోసం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను డాక్టర్ గారిని. రౌడీని అరెస్ట్ చేయాలి, గోండాని అరెస్ట్ చేయాలి, ఫేస్బుక్లోనో లేకపోతే ప్రెస్ మీట్లోనో ఏదేదో చెప్తున్నారు మీరు. అంటే చనిపోయిన కుటుంబానికి అండగా ఉంటాం రాజకీయ రౌడీయిజమా అండి? అంటే మీ సిద్ధాంతమా, మీ పార్టీ సిద్ధాంతమా? అది పార్టీలు కూడా చూడకుండా మీ పార్టీకి చెందిన కుటుంబాన్నే మేము ఆదుకోవాలని చూడటం, అది గోండాయిజం అండి? అలా అనుకుంటే మీరు ఏమనుకున్నా పర్లేదు, మేము వాళ్ళకి అండగా ఉంటాం, మాత్రం ఖచ్చితంగా ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. ఇకపోతే నిన్న మీరు దొప్పులపూడి ఒక 20 కార్లు మీ పార్టీ పెద్దలను తీసుకొచ్చి 20 కార్లతో ర్యాలీ కింద వచ్చారు. అంటే దేనికోసం వచ్చారు? అంటే బాగా చచ్చిపోయాడు కాపు వర్గానికి చెందినవాడనా? అంటే కాపులు అంటే మీకు ఎందుకంత చిన్న చూపు, దళితులు అంటే ఎందుకంత చిన్న చూపు? ఇందులో దళితులు కూడా ఉన్నారు, మీరు కేసు పెట్టించిన వాళ్ళే దళితులు కూడా ఉన్నారు. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కాపు వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇంకా ఆ కాపు వర్గాన్ని అందరినీ మీరు కించపరిచి చూడటమేనండి మీ పార్టీ విధానం? నాకు అర్థం కాలేదు. దయచేసి మీరు ఒక్కసారి ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్ ఏదో పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని. మరొక విషయం, ఏదో ఆడావిడిగా చిన్న కేసు కట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు అని చెప్పేసి మీరు మాట్లాడటం జరుగుతుంది. డాక్టర్ గారు, మీకు అసలు చట్టం తెలుసా? ఇది స్టేషన్ బెయిల్ మీద రాలేదండి, మేము కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. మీరు దానికి చనిపోయిన కుటుంబానికి అండగా ఉన్నదానికి మీరు దాన్ని రౌడీయిజం అంటారో గోండాయిజం అంటారో మీ ఇష్టం. డాక్టర్ గారు చెప్పాను. ఇదివరకైతే గతంలో నేను వైఎస్ఆర్సీపీ తరఫునే తిరిగానండి. మా నాన్నగారు ఎలాగా మరణించారని కూడా ఆయనకి తెలుసు, మా ఊళ్ళో పెద్ద మనిషికి తెలుసండి, సతీష్ గారికి. కానీ ఆయన రాలేదు, ఈయన రాలేదండి, పరగలంతా కూడా రాలేదండి. తిరగబడి మళ్ళీ మా మీద కేసులు బనాయించడం, ఒక బెదిరింపుగా మాట్లాడించడం కింద ఉంటుందండి. ఆయన ఊళ్ళో ఉన్నామండి, ఆయన ఉన్నామండి. అక్కర్లేని దానికి ఎడదీసి కొత్తగా వచ్చిన పాపానికి వీళ్ళ మీద కూడా ఆయన కేసులు బనాయించి, మా ఇంట్లో చనిపోయాడన్న వ్యక్తి కానివ్వండి, ఈయన పెట్టిన బాధకి అయితే మాత్రం చాలా బాధాకరంగా ఉందండి మాకు.